హే గాయ్స్, వెల్కమ్ టు స్మార్ట్ కామెడీ అవర్. సో ఈ రోజు స్పెషల్ ఎజెండా ఏంటంటే ఒలింపిక్స్ రివ్యూ అండ్ ఇండియా శ్రీలంక రివ్యూ ఓడిఐ సిరీస్. మనకి బేసికల్లీ ఆఫ్టర్ 27 years ఇండియా లాస్ట్ bilateral ODI series in Sri Lanka. So yeah, lot to discuss. And coming to Olympics, close Vinesh Phogat disqualify, and javelin throw లో మన నీరజ్ చోప్రాకి సెకండ్ ప్లేస్ వచ్చింది, సిల్వర్ మెడల్. స్టార్ట్ చేయి. ప్లీజ్ స్టార్ట్. వినీష్ ఫోగట్ డిస్క్వాలిఫికేషన్ నుంచి ప్లీజ్ స్టార్ట్ సమ్మరైజింగ్ ద ఒలింపిక్స్. అదే యాక్చువల్గా ఏం జరిగిందంటే లాస్ట్ ప్రీవియస్ డేనే కంటిన్యూస్ గా 2 మ్యాచెస్ ఆడింది. 2 మ్యాచెస్ ఆడడంతో సో ఫుల్ ఎగ్జాస్టెడ్ అయిపోవడంతో సో నైట్ వాళ్ళు మీల్ తీసుకున్నారు. మీల్ తీసుకునేసరికి నైట్ మీల్ తీసుకుని పోయి అంత డిఫరెన్స్ అనుకుంది. బట్ ఏమైందంటే ఫైనల్స్ ముందు ఏం జరిగిందంటే యాక్చువల్ గా వెయిట్ చెక్ చేశారు. అవును. వెయిట్ చెక్ చేస్తేనేమో అబ్వియస్లీ ఫైనల్స్ వెయిట్ చేసి 50 వినేష్ ఫోగట్ వచ్చేసి 50 kg కేటగిరీలో ఉంది కాబట్టి, కానీ 100 grams ఎక్స్ట్రా వచ్చింది. వాళ్ళు అక్కడికి మార్నింగ్ చెక్ చేశారంట. అంటే వాళ్ళు యాక్చువల్గా వీళ్ళు అఫీషియల్ గా చెక్ చేసి మామూలుగా అప్పటి నుంచి చెక్ చేస్తారు కదా, అప్పుడు చెక్ చేశారంట. అప్పటికే హెయిర్ కట్ చేసుకోవడము, నెక్స్ట్ బ్లడ్ కొంచెం తీసేయడం అంతా జరిగింది. స్టిల్ అక్కడ అఫీషియల్ దగ్గరికి వెళ్ళేసరికి 100 grams మైనర్ కదా, జస్ట్ మన 2 టీ-షర్ట్లు కడితే 100 grams వస్తుంది. ఆ మైనర్ డిఫరెన్స్ రావడంతో, అఫీషియల్ మైనర్ డిఫరెన్స్ రావడంతో సో దాన్ని చేంజ్ చేయలేకపోయింది. సో దాంతో కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అసలు 100 grams అనేది మైన్యూట్ చేంజ్, యూ కెన్ గివ్ సమ్ టైం, కొంత టైం ఇచ్చేసి నువ్వు కరెక్ట్ వెయిట్ చెక్ చేసి ఆ ఛాన్స్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి మన విజేందర్ సింగ్ ఉండదు బాక్సర్, విజేందర్ సింగ్ అతను కామెంట్ చేసింటే రూల్స్ అన్ని కరెక్ట్ లేవు అని చెప్పేసి కామెంట్ చేసిండే. మళ్ళీ ఇంకో అతను ఇంటర్నేషనల్ ఒక అంతమంది గోల్డ్ మెడల్ అథ్లెట్ అతను కామెంట్ చేసిండే రూల్స్ కరెక్ట్ లేవు అని చెప్పి వాళ్ళు అపీల్ చేశారు. యాక్చువల్లీ ఈరోజు 9:20 ఉంది. ఇంకో అదర్ ఛాన్స్, ఇంకో టైం ఇచ్చేసి మళ్ళీ మ్యాచ్ కండక్ట్ చేస్తారు. లేకంటే ఈవెన్ డిస్క్వాలిఫై అయినా కూడా ఆమె జెన్యున్ గానే అన్ని మ్యాచెస్ గెలుచుకొని వచ్చింది కదా, విన్ అయ్యి వచ్చింది కాబట్టి సిల్వర్ అన్న ఇస్తారా, లేకపోతే టోటల్ యాక్చువల్లీ వెయిట్ అనేది పెద్ద కన్సర్న్ అవ్వకూడదు చెప్పాలంటే. ఏముంది ఒక లేదే అంటే కన్సర్న్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళకు ఇది రెజ్లింగ్ లో వాళ్ళకి డిఫరెంట్ 50 kg 60 kg సపరేట్ ఉంటది. మరి ఇప్పుడు 2 kg 3 kg డిఫరెన్స్ ఉందంటే ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారు, దా రూల్స్ లో ఉంది. ఇది 100 grams మైన్యూట్ అవడంతోనే కాంట్రవర్సీ క్రియేట్ అయింది. ఒక 2-3 kgs అనుకో, 2-3 kgs తగ్గడం చాలా కష్టం కదా ఆ టైం గ్యాప్ లోనే. మనం కూడా పెద్దగా కాబట్టి అదే తగ్గడం. అదే అమన్ షరావత్ గాడు నైట్ కే 4 kg తగ్గింది. నేను చెప్తున్నాను కదా, 100 grams అనేది ఈవెన్ వాళ్ళు డైరెక్ట్ అఫీషియల్ వెయింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళ ముందే చెక్ చేసి ఉంటారు, సరిపోయి ఉంటది కరెక్ట్ గా 50 kgs ఉందని. బట్ ఆడికి వెళ్ళేసరికి వీళ్ళు ఆ వెయింగ్ మిషన్ అన్ని అక్యురేట్ ఉండదు, దానికి కొన్ని ఎర్రర్స్ కూడా ఉంటాయండి. వెయింగ్ మిషన్ అన్ని అక్యురేట్, కొన్ని ఎర్రర్ 100 grams 50 grams ఎర్రర్ అని చాలా తక్కువ ఎర్రర్ అది యాక్చువల్గా. ఇప్పుడు ఎర్రర్ ఉంటే అందరికి అదే ఎర్రర్ అవుతుంది కదా. బట్ సపోర్టింగ్ పాయింట్ వేరే వాళ్ళకి వచ్చేటప్పటికి అదంత మ్యాటర్ అవ్వలేదు. ఈమెకి మరీ క్లోజ్ ఉంది కాబట్టి మనకు తెలిసింది. ఇప్పుడు మా దగ్గర ఒక వెయిట్ మెట్రిక్స్ ఉంది. ఆమె క్లోజ్ ఉందంటే ఆమె 57 kg. మా దగ్గర ఒక వెయింగ్ మిషన్ ఉంది, అది 90 grams ఎర్రర్ చూపిస్తుంది. మన ఏమీ లేకుండానే 90 ఎర్రర్ ఉంటుంది, ప్రతి వెయింగ్ మిషన్ ఎర్రర్ ఉంటుంది రాస్. అరే ఎర్రర్ ఉంటే వాళ్ళు ఏమి పిచ్చోళ్ళ? ఉంటదిలే కరెక్ట్, బట్ ఆ 100 grams అలా లైఫ్ తీసుకో. కిరాణా షాప్ లో బియ్యం కొంటలేవు. ఉంటది, బట్ ఆ సపోర్టింగ్ ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఆ టైం కి సెట్ చేసుకుంటే సెట్ అయ్యేది. బట్ కాంట్రవర్సీ కానీ 100 grams రావడంతోనే కాంట్రవర్సీ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆమె హెయిర్ కట్ చేసి రాత్రి అంతా తినకుండా బెడ్ తీసుకుంటే ఆమె ఏం పోయి ఆడుతుంది? She's in no position to go and fight, and it's her problem to not keep her weight down. 57 kgs ఉన్నప్పుడు she normally according to Olympics she should be participating in a different category. బట్ ఆమె కావాలని చిన్న కేటగిరీలో ఫాలో అయ్యి చిన్న కేటగిరీలో జాయిన్ అయ్యి టైం ఈజీగా గెలవడానికి చిన్న కేటగిరీలో జాయిన్ అయింది. అది గెలవడానికి చిన్న కేటగిరీలో జాయిన్ అయినప్పుడు ఫైనల్కి వచ్చినప్పుడు వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి కదా. సో ఇట్స్ హర్ ఓన్ మిస్టేక్. బ్లండర్ మిస్టేక్, ఓన్ మిస్టేక్ కదా, సపోర్టింగ్ స్టాఫ్ మిస్టేక్ కూడా అనొచ్చు. ఉంటారు వెయిట్ కంట్రోల్ మిషన్ పక్కన కోచ్ వాళ్ళంతా చెక్ చేయాలి కదా. వాళ్ళు చెక్ చేయడం వేరు, ఆమె చూసుకోవాలి కదా ముందు. మనం చెక్ చేయడం అవన్నీ తర్వాత.
If she అలా is not ఇది ready, she is not ఇది even ready to ఈ play. She is డిస్క్వాలిఫికేషన్ not have. క్వార్టర్స్ లో కానీ గ్రూప్ స్టేజ్ లో పోయింటే ఇంత కాంట్రవర్సీ అయ్యేది కాదు. ఇట్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ ఫైనల్స్ వచ్చే టైంకి అయ్యేసరికి ఇట్ బికమ్ సో మచ్ కాంట్రవర్షియల్ అన్నమాట. సో ఈరోజు సేమ్ ఇదే అమన్ షరావత్ గాడు నిన్ననే బ్రోంజ్ గెలిచిండు. వాడు ఏం చేయకుండా 1 నైట్ 4 kg 4.5 4 కేజీస్ తగ్గాడు. తగ్గిండు. వాడు 4 kg తగ్గి వచ్చి బ్రాంజ్ మెడల్ విన్ అయింది. ఈ అమ్మాయికి ఏమైంది విన్ అవుతున్నా? సో దట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అట్లీస్ట్ డిస్క్వాలిఫై అయినా ఫైనల్స్ డిస్క్వాలిఫై చేసిన అట్లీస్ట్ సిల్వర్ అన్న ఇవ్వాలి కదా. టోటల్ స్పోర్ట్ నుంచి ఎట్లా ఇస్తారు? డిస్క్వాలిఫై చేశారు అసలు. ఒక బాక్సింగ్ కి ఒకటే సిల్వర్ మెడల్ ఉంటుంది. 2 సిల్వర్ మెడల్ ఏడు నుంచి వస్తాయి? జాయింట్ సిల్వర్ మెడల్. జాయింట్ జాయింట్ సిల్వర్ మెడల్ ఎందుకు ఒప్పుకుంటారు? నైట్ హియరింగ్ ఉంది. సో విల్ సీ. coming to Hope javelin for throw, at least coming to javelin throw, a bit disappointment for us. So సిల్వర్ వచ్చినా సరే చాలా డిసప్పాయింటెడ్ అయ్యాము, ఎందుకంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ గోల్డ్ మెడల్ ఎట్ నైట్ 1 AM. రిడిక్యులస్ అసలు. పాకిస్తాన్ హర్షద్ అసలు షేక్ చేసి వదిలేడు. ఎక్స్పెక్టేషన్స్ ఉండడానికి రీజన్ అంటే 2020 గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత నీరజ్ చోప్రాని బీట్ చేసింది లేదు. ఈ 4 years ఏ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసినా కూడా ఎవ్వరు బీట్ చేయలేదు. దరిదాపు 1 meter మినిమం డిస్టెన్స్ ఉండేది. ఈవెన్ మన పాకిస్తాన్ ప్లేయర్ పేరు ఏంటారు, హర్షద్ నదీం. అర్షద్ నదీం కూడా మన కెరియర్ హైయెస్ట్ 88.4 సంథింగ్ ఉంది. 90 కూడా టచ్ అవ్వాలి. ఎప్పుడు 90 కూడా టచ్ అవ్వాలి. సో ఇతను ఫస్ట్ హాఫ్ పవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 89.45 వచ్చింది. ఫిక్స్ మహా అంటే ఇంకో 2-3 ఐటమ్స్ 90 కొట్టేస్తాడు. ఎందుకంటే డైరెక్ట్ మన క్వాలిఫైయింగ్ లోనే కొట్టాడు కదా, 90 కొట్టేస్తాడు అనుకున్నారు. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. అసలు 89.34. 89.34. నదీం గారు క్వాలిఫైయింగ్ లో కొట్టలేదు 90 నేను చెప్పేది నీరజ్ చోప్రా గురించి. అసలు 92 క్వాలిఫై కూడా కొట్టలేదు. నీరజ్ చోప్రా క్వాలిఫై కూడా 89.5 కొట్టింది. 89 లో కొట్టింది. కానీ ఆ 92 అనేది అసలు ఆ త్రూ ఎలా పడిందో తెలీదు. విండ్ ఎఫెక్ట్ ఇది ఫిక్స్ అయిపోయాడు. 92 పడతానే గోల్డ్ ఫిక్స్. చాలా కష్టం, ఎందుకంటే నీరజ్ చోప్రా హైయెస్ట్ 90 పాయింట్ సంథింగ్ అంట. 92 ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బీట్. అప్పుడే అర్థం అసలు 92 ఎలా పడిందో అర్థం కాదు అసలు. సో బట్ హార్డ్ వర్క్. బట్ డిసప్పాయింటెడ్ నన్ను అడిగితే నీరజ్ చోప్రా. ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కానీ ఒక పాయింట్ లో 1 o'clock మనం గోల్డ్ 1 o'clock 4.7 crore వ్యూస్ ఉన్నాయంటేనే అసలు అర్థం చేసుకోవాలి. మనోళ్ళు అనవసరంగా అన్నిట్లోనూ ఫస్ట్ సెమీఫైనల్స్ అంటే అవి లైవ్ వ్యూస్ కాదు, అవి అగ్రిగేటెడ్ వ్యూస్. అంటే at once if a new user is joined, the number will increase. సో ఓవరాల్ గా హాకీకి వచ్చేటప్పటికి బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాం. కన్సిక్యూటివ్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్ ఆఫ్టర్ 25 years. ఈవెన్ హాకీ కూడా కుడ్ హావ్ జర్మనీ మ్యాచ్ చూసినట్టయితే కుడ్ హావ్ ఈజీ మన ఆ సెమీఫైనల్ గెలిచింది తెలుసు. అసలు ఫస్ట్ హాఫ్ మన ఫస్ట్ క్వార్టర్ ఆడాం మనం. ఫస్ట్ క్వార్టర్ లో 2-3 goals అయ్యేది తెలుసు. అసలు ఫస్ట్ క్వార్టర్ ఆడింది అగ్రెసివ్నెస్. సెకండ్ క్వార్టర్ లాగా ఆడింటే ఇటు కూడా అసలు సెకండ్ క్వార్టర్ కే మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ ఫినిష్ అయిపోయింది 2-3 goals. ఫస్ట్ క్వార్టర్ చాలా అగ్రెసివ్. సెకండ్ క్వార్టర్ వాళ్ళకి లీడ్ వన్స్ ఈక్వలైజర్ ఇవ్వగానే లీడ్ ఇచ్చినప్పుడే అయిపోయింది. డిఫెన్సివ్ వెళ్ళిపోయింది. ఆ అటాకింగ్ అగ్రెసివ్ మైండ్ సెట్ పోయింది. లాస్ట్ లో కూడా ఛాన్స్ ఉండే 2-3 ఛాన్సెస్, ఈజీ ఛాన్సెస్ మిస్ చేసినాడు. జస్ట్ డిఫ్లెక్షన్ అయ్యి ఈజీ అంటే ఈ పర్టికులర్ ఒలింపిక్స్ లో ఈ టీం నుంచి చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. అసలు వాళ్ళ కోచ్ కూడా చాలా అగ్రెసివ్నెస్ చాలా బాగుంది. వాళ్ళ డిఫెన్సివ్ కాకుండా ఎక్కువ అటాకింగ్ చేస్తూ అసలు నన్ను అడిగితే ఈసారి హాకీ టీం గోల్డ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. నన్ను అడిగితే ఆ జర్మనీతో బ్యాడ్ లెక్క 1 or 2 goals కానీ మిస్ అయిపోయింటే ఇప్పుడు హావ్ బీన్ ఈజీలీ గోల్. బట్ గుడ్ లాస్ట్ టైం కూడా మనం బ్రాంజ్ గెలిచాం, మిగతా బ్రాంజ్ గెలిచాం కాబట్టి. బట్ గుడ్ సెండ్ శ్రీజేష్ ఒలింపిక్స్ వెళ్తారులే. ఒలింపిక్స్ లో వెళ్తారు. సో రాజ్ నెక్స్ట్ ఐ మీన్ చూసే ఉంటావు, చాలా మంది పార్టిసిపేట్ చేసాం. వీఆర్ స్టిల్ ఎట్ 63rd place ఇన్ ఒలింపిక్స్. లైక్ అపార్ట్ ఫ్రమ్ క్రికెట్ ఆర్ మనకు తెలిసిన స్పోర్ట్ ఇండియాలో ఎక్కువ క్రికెట్ ఒకటే. ఒలింపిక్స్ లో మోర్ అండ్ మోర్ మనకి కొత్త వాళ్ళని చూస్తున్నాం, బట్ నెంబర్ సరిపోవట్లేదు. 1.4 billion ఉండే కంట్రీలో ఓన్లీ 20-30 players కూడా హార్డ్లీ లేదంటే సో ఫ్యూచర్ ఏంటి మరి? ఇండియా ఎప్పటికైనా గెలుస్తుంది ఒలింపిక్స్ లో, లైక్ టాప్ 10 లోకి వస్తుంది ఎప్పటికైనా.
ఈవెన్ చైనా కూడా మనం ఉన్న పొజిషన్ లోనే ఉండేది అప్పట్లో. ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు చైనా స్టార్టెడ్ స్పోర్ట్స్ హ్యాస్ సపరేట్, అంటే లైక్ దానికి బడ్జెట్ కూడా సపరేట్ ట్రైనీస్ మొత్తం దానికి సపరేట్. అంటే వాళ్ళు అప్పట్లో మన గోల్డ్ వచ్చేది మహా 3-4 మెడల్స్ అడ్జస్ట్ అయ్యేది. 2010 నుంచి చైనా నుంచి ఫుల్ వచ్చేది చూసావా. 2010 నుంచి వాళ్ళ బడ్జెట్ అలొకేషన్ కానీ సపరేట్ ట్రైనీస్ కానీ ఫెసిలిటీ కానీ సపరేట్ మొత్తం అది. ఆ 2010 లో అందరూ క్రిటిసైజ్ చేశారంట అప్పట్లో చైనా గవర్నమెంట్. ఎందుకు మీరు మనం ఎలాగో మెడల్స్ కొట్టట్లా, మీరు ఎందుకు అంత బడ్జెట్ ఈక్వల్ టు డిఫెన్సివ్ బడ్జెట్ అంత దాదాపు అంత బడ్జెట్ ఎందుకు అలొకేట్ చేశారు డిఫెన్సివ్. వాళ్ళు అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి ఇప్పుడు చూడు యుఎస్ఏ చైనా నౌ ఈక్వలైజ్ విత్ హైయెస్ట్ గోల్డ్ మెడల్స్. అప్పట్లో ఇన్వెస్ట్ చేసింది. మనం కూడా ఈ మెడల్స్ అంతకుముందు మహా అంటే అప్పుడు ఎప్పుడో అభినవ్ బింద్రా ఒక్క గోల్డ్ మెడల్ వచ్చింది గుర్తుందా, దాని తర్వాత ఒక్కటే ఉంది. బట్ లాస్ట్ అరే ఒలింపిక్స్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఒలింపిక్స్ లాస్ట్ వచ్చింది కదా గోల్డ్, మనం నీరజ్ చోప్రా. గోల్డ్ వచ్చింది, బట్ నీరజ్ చోప్రా వచ్చింది. బట్ టోటల్ టాలీ చేసుకుంటే ఇప్పుడు ఇంకో మెడల్ వస్తే లాస్ట్ ఇయర్ టాలీ అవుతుంది. కానీ బట్ వెన్ యూ కంపేర్డ్ విత్ పాపులేషన్ అమౌంట్ ఆఫ్ టాలెంట్ వీ గాట్ మనకున్న దాని ప్రకారం దట్ 6 మెడల్స్ అంటే చాలా తక్కువ. ఈవెన్ సౌత్ కొరియా చిన్న చిన్న దేశాలు ఈజీగా వాళ్ళు 7-10 గోల్స్ కొడుతున్నాయి చూసావా, పెద్ద పెద్ద కొడుతున్నాయి. బట్ పోతున్నారంటే సునీల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటది, సునీల్ ఎవ్రీబడి సునీల్ అందరూ ఛేత్రి ఒక ఐడియా. స్టేట్మెంట్ ఇస్తారమ్మా. సునీల్ ఛేత్రి ఎందుకు మనం ఇంతమంది సేమ్ నువ్వు అడిగిన క్వశ్చన్ 1.4 బిలియన్ ఉన్న పాపులేషన్ లో వైఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ 1 గోల్డ్ కోసం ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాం అంటే, సో అతను చెప్తాడన్నమాట. ఒక అండమాన్ లో ఒక అతను ఫుట్బాల్ బాగా ఆడతాడు. అతను బాగా ఆడే అతను అసలు ఆ టాలెంట్ ని గుర్తించలేరు. అతను ఆడుతున్నప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో అతనికి తెలియదు, అవేర్నెస్ లేదు. ఫస్ట్ టాలెంట్ అచీవ్ చేసేయడానికి ఒక టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఒక సెపరేట్ లేదు. సో దట్స్ వై ఎంతమంది ఎవరైతే రూరల్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడే ఉండిపోతున్నారు. సో మచ్ ఎంత టాలెంట్ ఉందో అంత. సో అందుకని ఆ టాలెంట్ నచ్చర్ అవ్వక మనకి చాలా ఈవెంట్స్ స్పోర్ట్స్ లో మన కంట్రీ రిప్రజెంటేషన్ కూడా తెలుసు. చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా ఒలింపిక్స్ లో, మనకు తెలిసి మెయిన్ ఈవెంట్స్ చూస్తున్నాం. కానీ దాంట్లో మనం చూసినట్టు వీ డోంట్ మన ఇండియాలో స్విమ్మింగ్ లో మన ఇండియా పార్టిసిపేషన్ కూడా అసలు మనకి గల్లీ గల్లీ స్విమ్మర్స్ ఉంటుంది. స్విమ్మర్స్ ఎవరు చెప్పు, ద టాలెంట్ ఐడెంటిఫికేషన్ నచ్చరింగ్ ద లేక ఫెసిలిటీస్ లేక, సో దట్స్ వే వీఆర్ లాకింగ్ అనమాట. మనం మామూలుగా ఆ బడ్జెట్ అలొకేషన్ ఇంకా అంటే స్టార్ట్ అయ్యింది. మేబీ ఇంకా ఫ్యూచర్ లో ఉంటుంది ఇలానే కంటిన్యూ అయితే మేబీ ప్రతి ఇయర్ 4 years ఇంక్రీస్ ఇంకా ఎక్కువ ఇంక్రీస్ చేసి ఎక్కువ టాలెంట్ ఇంకేమైందిరా, ఇప్పుడు ఫెసిలిటీస్ 3rd అరేంజ్ క్లాస్ 4th క్లాస్ నుంచి నీకు ఐఐటి కోచింగ్ ఇస్తే ఇంకెవరు నీకు స్పోర్ట్స్ ఆడతాడు. మనం ఇది చదవాలి, ఐఐటికి పోవాలి, అదే కదా ఎంఎన్సీలో జాబ్ కొట్టాలి. అది ఇప్పుడు లండా నువ్వు వెన్ యూఆర్ గుడ్ అట్ సంథింగ్, అంటే నువ్వు చిన్నప్పుడు ఒక స్పోర్ట్ లో బాగా చేస్తున్నావు అనుకో, దాని తర్వాత నీ మైండ్ సెట్ స్పోర్ట్ లో ఏమన్నా ముందుకు వెళ్దాం అనే ఆలోచన కంటే ముందే ఉంటుంది అకాడమిక్స్ బాగా ఎక్సలెన్స్ అవ్వాలి, ఇది దీంట్లో కొట్టాలి, దీంట్లో వెళ్ళాలి, దాంట్లో కంప్లీట్ జాబ్ చేయాలని ఆలోచన ఎక్కువ డామినేట్ చేస్తుంది. యూఆర్ నాట్ గెటింగ్ దట్ థాట్స్ అనమాట. మన చుట్టూ సరౌండింగ్స్ అలా ఉంది, అలానే క్రియేట్ అయింది. అంటే మనకు ఇప్పుడు ఆంధ్రాలో కూడా మనకు ఐఐటి సెంటర్ పడడానికి రీజన్ ఏంటి, మనం 10th లో ఉన్నప్పుడు ఆ పృథ్వీ తేజ్ ఫస్ట్ టైం వచ్చాడు ఐఐటిలో ఏపీ నుంచే. అప్పటి నుంచే కదా ఈ స్టార్ట్ అయింది ఇదంతా. హైప్ ఓవర్ హైప్ అంతా ఓవర్ IAS అయిపోయి స్టార్ట్ ఆఫీసర్ అయ్యి అందరూ మనకి హైదరాబాద్ IAS కంపారిటివ్లీ ఆఫీసర్. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అయితే వచ్చారు ఒలింపిక్స్. అలానే నెక్స్ట్ ఇయర్ ఇంకా నెంబర్ ఆఫ్ పెరుగుతారు.